నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఎమ్మెల్యే టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ కార్యాలయంలో ఎమ్మెల్యే టీజీ భరత్ను కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే టీజీ భరత్ను పలువురు అభినందించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ఎమ్మెల్యే టీజీ భరత్ను నగర ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే టీజీ భరత్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే టీజీ భరత్కు పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు. ఈ సందర్భంగా తనను అభినందించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని, కర్నూలు నగరం ఎమ్మెల్యే టీజీ భరత్ సారథ్యంలో అభివృద్ధి పథంలో పయనిస్తుందని వారు తెలిపారు. కర్నూలు నగరంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలోనే జరిగిందని, ప్రస్తుతం ఆయన తనయుడు ఎమ్మెల్యే టీజీ భరత్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వారు తెలియజేశారు. ఎమ్మెల్యే టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షి మీడియా ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సాక్షి మీడియా ద్వారా జరిగిన ప్రజాధనం దుర్వినియోగంపై వెంటనే విచారణ జరపాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సాక్షి మీడియా కేవలం కాంగ్రెస్ పార్టీకి భజన పత్రికగా మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ పత్రికను సాక్షి ఛానల్ ప్రజలు చూడాలా వద్దా అనే విషయంపై వారిని నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను వేయకుండా అడ్డుకున్న ప్రకాష్ యాడ్స్ వెంటనే తమ హోర్డింగ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూటమికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఎందుకంటే బాగా ఆలోచించారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరితో కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడికి పెద్ద మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం పనులకు, కచ్చ సాధింపులకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 11 సీట్లు మాత్రమే ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు, 4 ఎంపీలు ఇచ్చారు. అయితే ఒకటే నేను అడుగుతున్న, జగన్మోహన్ రెడ్డి నీవు సమాచార శాఖను అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ పెట్టుకొని, సాక్షి పేపర్ పెట్టుకొని సమాచార శాఖ నుంచి డబ్బులు ఎంత కొట్టేశారో, మీరు ఎంత వృధా చేశారో, ప్రభుత్వ సొమ్మును ఎంత కాజేశారో, ప్రభుత్వ సొమ్ము అడ్వర్టైజ్మెంట్ల కింద చిత్తుగా డబ్బులు కొట్టేసి ప్రభుత్వానికి నష్టం తెచ్చిన సంగతులు ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ సాక్షి ఛానల్ను ఎటువంటి పరిస్థితుల్లో పేపర్ ఎంతవరకు మనం చదివారు, వాస్తవాలు ఉండవు, అన్ని అబద్ధ కూతలే. ఈరోజు అడుగుతున్నారు, వాస్తవాలు తెలియకుండా, నిజాలు చెప్పకుండా, అవాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు వేసి కేవలం ఒక పార్టీకే కొంపు కాసినటువంటి ఈ సాక్షి పేపర్ ఛానళ్ళు, ఈ సొమ్ము ఎవరిది? మంది మన డబ్బులు తీసుకొని బతికినటువంటి ఈ సాక్షి ఛానల్, ఈ పేపరు ఈరోజు వన్ సైడ్గా చేసింది, ప్రభుత్వ సొమ్ము కాజేసింది. అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి, ఇటువంటి పేపర్ మనకు అవసరమా? ఇటువంటి పేపర్ చదవాలన్నా? ఇటువంటి ఛానల్ చదవాలన్నా? అందుకే ప్రజలు ఆలోచించండి. ఇటువంటి ఛానళ్ళు, పేపర్ను మనం చదవాలన్నా వద్ద నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఆలోచించి మన డబ్బు చేసుకొని, మన సొమ్ము తీసుకొని, మనం మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీర్చండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. అందుకనే ఈ యొక్క దగాకోను, ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా తీర్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వద్దండి, ఆ పేపర్ కానీ చదవద్దండి, పేపర్ కానీ వేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా చేతనంత వరకు బంద్ చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఆ పేపర్కు గుండు సున్నా పెట్టి
బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన ఓ ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళు ఎవరు తప్పు చేశారో, సమాచార శాఖ నుంచి ఎంత డబ్బు కొట్టేశారో దీనిపైన ఎంక్వైరీ చేసి దానిపైన వీళ్ళకి జైలు పంపించేందుకు కూడా సిద్ధం కావాలి. దీనికి తోడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, సిగ్గులేని ఛానళ్ళు. వీళ్ళకి తోడు జగన్మోహన్ రెడ్డి తోడుగా పేర్లు చెప్పాను, కానీ ఈ దరిద్ర ఛానళ్ళు కూడా నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన సమాచార శాఖ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు ఆశపడి మీరు కూడా సపోర్ట్ చేశారే, ఇప్పుడు మీ కథ ఏంటి? ఇప్పుడు మేము కూడా చూపించాలా రుచి మీకు? నగరంలోని ప్రతిష్టాత్మక సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి సిల్వర్ సెట్ 2024ను నిర్వహిస్తున్నట్లు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి చివరి తేదీని ఈ నెల 23కి పొడిగించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ మాట్లాడుతూ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం సిల్వర్ సెట్ 2024 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో ఎంతో చరిత్ర ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులుగా తయారయ్యారని, అలాంటి కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని, సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందటానికి సిల్వర్ సెట్ 2024 పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షకు ఇంటర్ చదివిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు అర్హులని, ఈ పరీక్షకు గడువు జూన్ 4వ తేదీ ఉండగా దానిని జూన్ 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. ఈ పరీక్షను జూలై 7వ తేదీ ఆన్లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ వాయిస్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్లస్టర్ యూనివర్సిటీ నుంచి, విశ్వవిద్యాలయం నుంచి జరుగుతుంది సిల్వర్ సెట్ 2024 దానిని విద్యార్థులు, తర్వాత విద్యావేత్తలు, తర్వాత అందరి సహకారంతో ఇది 2 రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2 కలిపి ఈ సంవత్సరము మన యాక్ట్ ప్రకారము ఎగ్జామినేషన్ ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులని చేర్చుకోవడానికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాము. దానివల్ల బాగా స్పందన వచ్చింది. తర్వాత విద్యార్థులు కూడా చాలామంది ఈ స్పందన వల్ల సిల్వర్ సెట్ కాలేజీ, సిల్వర్ సెట్ 2024ది దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి బాగా అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల దీని యొక్క చివరి తేదీ మేము పొడిగించాము. మీకు అందరికీ తెలుసు, సిల్వర్ జూబ్లీ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ కాలేజెస్ క్లస్టర్ యూనివర్సిటీలో. దీనికి చాలా పూర్వ చరిత్ర ఉంది. 1972 నుంచి ఇంతవరకు ఈ రెసిడెన్షియల్ కింద వర్క్ చేసే కాలేజీ ఇది ఇక్కడ ఒక్కటేను. తర్వాత దీనివల్ల ఎక్కడెక్కడి నుంచో, శ్రీకాకుళం నుంచి, తర్వాత కుప్పం నుంచి, తర్వాత చిత్తూరు, తర్వాత అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ యొక్క రెసిడెన్షియల్లో చదువుకుంటున్నారు. మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఇక్కడ వచ్చిన విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్లో కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పోయినారు. ఆ దృక్పథంతో మన పూర్వ విద్యార్థులైనటువంటి ఆలంని సిల్వర్ జూబ్లీ కాలేజీ ఉత్తేజంతో చాలామంది విద్యార్థులు దీంట్లో చేరటము, వాళ్ళ యొక్క అందరూ మీకు తెలుసు మంచి విద్యార్థులు వచ్చి వాళ్ళ ఇక్కడ చదువుకొని మంచి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు. ఉద్యోగాల అవకాశాలు కానీ అటు పరిశోధనలో కానీ బాగా ముందుకు వెళ్తున్నారు. గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది. అలాగే మీరు చాలా వస్తువులు ఉన్నాయి. తర్వాత 1 రూపీ కేజీ బియ్యం కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ విధంగా సౌకర్యాలతో పాటుగా మంచి విద్యని, ఆధునిక విద్యని, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ హబ్ కూడా వచ్చింది మనకి. మనమంతా అవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఈ క్లస్టర్ యూనివర్సిటీ కాన్సెప్ట్ చాలా ఉత్తమమైనది. 2016లోనే దీన్ని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు దానికి ఒక ఫలాల్ని అనుభవిస్తున్నాము. కాబట్టి మాది సిల్వర్ జూబ్లీ కాలేజీ క్లస్టర్ యూనివర్సిటీ తరఫున సిల్వర్ జూబ్లీ కాలేజీ సిల్వర్ సెట్ని పొడిగిస్తూ దాన్ని అందరికీ తెలియజేయాలని కోరుతున్నా పత్రికాముఖంగా. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాలకృష్ణ అభిమాని రామకృష్ణ కోరారు.
ఈ మేరకు బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని కల్లూరు బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని బీరప్పస్వామి దేవాలయంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య అభిమానులు తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. బాలకృష్ణ వ్యక్తి కాదని శక్తి అని బాలయ్య అభిమానుల సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు చికిత్స అందించడం, సినిమా రాజకీయాల్లో రాణించడం ఒక్క బాలకృష్ణకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత రామకృష్ణ, ఫిరోజ్, ఎల్లప్ప, బాలయ్య అభిమానులు లతీఫ్, ఆర్య శంకర్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. మా నటసింహం నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా కల్లూరు బీరప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడమైంది. ఈ పూజలకి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు. రాజు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజుకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. చాలామంది అంటుంటారు మా వాళ్ళు ఇలా వ్యక్తి కాదు శక్తి అని. కాకపోతే ఈయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ శక్తి అనే దాన్ని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈయన ఏదైతే మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తీసుకున్నారో ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి. అలాగే ఎంటర్టైన్మెంట్కి వచ్చేస్తే దాదాపుగా హ్యాట్రిక్ విజయంతో భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి అఖండ విజయంతో హ్యాట్రిక్ సాధించి అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఆయనకి ఆ రకంగా కాకుండా అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అంటే వెండితెరనే కాకుండా బుల్లితెర మీద కూడా నా ప్రచండ మీద చూపిస్తానే రకంగా బుల్లితెర మీద కూడా ఆయన ఏదైతే ఉందో ఆయన వైవిధ్యంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అన్స్టాపబుల్ని కూడా దేశంలోనే నంబర్ 1 స్థాయిలో టాప్ 10లో నిలిపినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరు కూడా నా మనసు విప్పి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే టీజీ భరత్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రాజు కోరారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీ క్యాంపులోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఏ వార్డుకు వెళ్లినా టీజీ కుటుంబం చేసిన సేవలు కనిపిస్తాయని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే టీజీ భరత్ మంత్రిగా అవ్వటం చాలా అవసరమని, అదేవిధంగా కర్నూలు చాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఆదరించే కుటుంబం టీజీ కుటుంబమని, అధికారంలో ఉన్నా లేకున్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారని, ఈ సమావేశానికి బీసీ నాయకులు సుధాకర్ గౌడ్ గారు, దేవశంకర్ యాదవ్, గొల్ల గోవర్ధన్, సి మధు, దళిత నాయకులు కేసీ రాజు, భీమా రామ్మూర్తి, సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు బీసీ భవన్ నుంచి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా ద్వారా విన్నపం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కర్నూలు నగరం నుంచి టీజీ భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచిన టీజీ భరత్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే కర్నూలు నగరంలో ఏ వార్డుకు పోయినా, ఏ వీధికి పోయినా, ఏ గల్లీకి పోయినా ప్రతి వాడల టీజీ వారి సేవలు గణనీయంగా కనిపిస్తాయి. ఎందుకంటే వీరు గత 45 సంవత్సరాల నుంచి ఈ కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా వాళ్ళ సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో భరత్ గారికి హోదా కల్పిస్తే కర్నూలు నగరము అత్యధిక అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా టీజీ భరత్ గారు కర్నూలు నగరం అసెంబ్లీ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 1 స్మార్ట్ సిటీ, 2 జనరల్ హాస్పిటల్ అభివృద్ధి, 3 మహిళల ఆర్థిక భరోసా, 4 పరిశ్రమలు తీసుకురావడము, 5 హైకోర్టు బెంచ్ కర్నూలు జిల్లాకి తీసుకురావడము, మరి అదేవిధంగా ఇండస్ట్రీలు తీసుకురావడము. ఆయన ఎన్నో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఈ ప్రజలను అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా కరాటే పోటీలను ఆమె ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా కరాటే పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సయ్యద్ ఖాలిద్, రిటైర్డ్ డిఎస్పీ హుసేన్ పీరా, ఆరిఫ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించటం వల్ల విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలిక విద్యార్థులకు కరాటే సాధన చేయటం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. 40 సంవత్సరాల నుంచి ఈ కరాటేలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మన జాతీయ స్థాయికి మంచి నేషనల్ స్థాయికి కూడా అవార్డ్స్ అందుకునేటట్లు చేసిన మన ఆరిఫ్ గారికి ఇంకా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నేను కరాటే అంటే నేను చెప్పాను ఆరిఫ్ అంటే కరాటే అని. ఇప్పుడు ఆయన ఆరిఫ్ గారు చెప్తున్నారు ఎవరి గురించి, ఫయాజ్ గారు చెప్తా ఉంటే ఆరిఫ్ ఫయాజ్ మీరు నుంచోబెడితే ఎట్లా ఉంటారు, బ్రదర్స్ మాత్రం ఉన్నారు. కానీ సార్ ఆయన చెప్తా ఉంటే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఈజ్ మై గ్రేట్ గ్రాండ్ స్టూడెంట్ సార్ అని చెప్తున్నాడు. అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, ఈ వయసులో నేను కరాటే నేర్చుకున్నానని. నిజంగా ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ డే గాడ్ టు గివ్, ఆయన దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ మీకు సమకూర్చాలని దేవుడిని కోరుకుంటూ ఈ చిన్న మీటింగ్ నాకు ఇన్వైట్ చేశారు. అది మా ఆరిఫ్ గారికి ఆర్గనైజర్స్కి ఆ పైన మాట్లాడుతుంది. అది కాకుండా ఈ సమంతకంతో తయారు చేయడం ఫస్ట్ టైం. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ ఇస్ ది గాడ్ ఇంటెన్షన్. దేవుడు ఎక్కడ మిల్క్ చెప్తాడో నాకు తెలియదు. సమంతకమణి గారు అన్ని పదవులు అధికరించిన రాజకీయాల్లో అన్ని పదవులు అధికరించిన గొప్ప ఆమెతో కలిసి ఈరోజు ఒక యాత్రలు కూర్చోవడం మన అదృష్టం. రావణ భాను గారు, నంద వాళ్ళ హస్బెండ్ నూరు భాష, జే పార్ట్నర్, ఆరిఫ్ హుసేన్, వీళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. ఇలా వచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది రెండోసారి రావడము, నన్ను ఇన్వైట్ చేసిన వీరికి ఎంతో కృతజ్ఞత ఉన్నాను. ఇంత మంచిగా ఈ కరాటే గురించి చిన్న ఒక విషయము, మా మనవడు కడపలో నేను కాదు 8 years మన ఏదో చిత్రంలాడు కరాటే ఐరన్ ల్యాండ్ తారేడు, కరాటే నేర్చుకున్నాక ఐరన్ ల్యాండ్ తారేడు బెంగళూరు ప్రైజెస్ ఏదో గెలిపొచ్చింది మనకి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, అధ్యక్షుడు దేవా తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ అభిమాన నాయకుడు టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో తమ ఎమ్మెల్యే టీజీ భరత్కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లు వివరించారు. భక్తులు ఏది అడిగినా తీర్చే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు తమ ఎమ్మెల్యే టీజీ భరత్పై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ అధిష్టానం రూపొందించిన మేనిఫెస్టోతో పాటు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఎన్నికల సందర్భంగా సొంతంగా 6 గ్యారంటీలను రూపొందించారని చెప్పారు. వాటిని అమలు చేయాలంటే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఉంటే
మరింత సులువుగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్కు అన్ని విధాల అర్హతలు ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే టీజీ భరత్కు స్థానం కల్పించాలని వారు కోరారు. మేము టీజీ భరత్ గారు ఎమ్మెల్యే గెలిపించినందుకు కర్నూలు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఆయనకు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో మన టీజీ భరత్ గారికి కూడా మినిస్టర్ ఇవ్వాలని మేము ఈ దక్షిణ షిరిడి సాయిబాబాని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏ కోరిక కోరినా మన దక్షిణ షిరిడి సాయిబాబా ఆ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మేము ఆయనను వచ్చి 108 ప్రదక్షిణలు చేసి కోరుకున్నాము. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి మా యొక్క పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన కర్నూలులో మన దళిత జేఏసీ చైర్మన్ బొల్లిద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చైర్మన్ బొల్లిద్దుల రామకృష్ణ గారు ఈరోజు జేఏసీ నాయకులతో కలిసి సాయిబాబా గుడి నందు 108 ప్రదర్శనలు చేశాము. ఎందుకంటే రేపు మంత్రివర్గంలో మా యొక్క కర్నూలు ఎమ్మెల్యే అనేటువంటి గౌరవనీయులు టీజీ భరత్ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనే ఆశతో మేము ఈ రకంగా ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఇది మా దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. రేపు మంత్రివర్గంలో మా టీజీ భరత్ గారికి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావంతో మా గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ఈరోజు టీడీఎల్పీ నాయకుడు ఎన్నుకోబడింది ఏకగ్రీవంగా. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మేము కూడా కర్నూలు నియోజకవర్గం నుంచి యువనేత టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి మంత్రి పదవి కూడా రావాలని మేము ఈరోజు మరి గౌరవనీయులు బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో 108 ప్రదర్శనలు చేసి ఆయనకు మంచిగా మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజా ఆమోదంతో అఖండమైన విజయాన్ని తెలుగుదేశం కూటమికి అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు గౌరవనీయ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మరి అదేవిధంగా మా కర్నూలు నుంచి మరి అత్యధిక మెజారిటీతో గెలిచిన టీజీ భరత్ గారు కూడా మరి మినిస్టర్ కావాలని ఆకాంక్షిస్తూ మరి ఇక్కడ షిరిడి సాయిబాబాకు 108 ప్రదక్షిణలతో పాటు మరి అందరం కూడా మరి ప్రార్థన చేయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అంతా శుభం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ దక్షిణ షిరిడి అయిన శ్రీ సాయిబాబా గుడి దగ్గర మేము మా జేఏసీ చైర్మన్ అయిన శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 108 ప్రదక్షిణలు చేశాము. అలాగే మా అభిమాన నాయకుడు కర్నూలు ఎమ్మెల్యే అయిన శ్రీ టీజీ భరత్ గారికి మంత్రివర్గంలో చోటు లభించాలని మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మంచి మెజారిటీతో గెలిచింది. మాకంతా చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా మా కర్నూలు నగరం నందు టీజీ భరత్ గారికి మంత్రి పదవి రావాలని మేమంతా కలిసి 108 ప్రదక్షిణలు చేసి ఆయనకు సంఘీభావం తెలుపుతూ మేమంతా 108 ప్రదక్షిణలు చేస్తూ ఆయనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.